హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి చార్మినార్ అయితే వెళ్తున్నాం గైస్. అలాగే ఈరోజు ఏంటి అంటే మా మమ్మీది మా డాడీది యానివర్సరీ అనమాట. సో దానికైతే చార్మినార్ వెళ్తున్నాము. అలాగే మాకు ఏప్రిల్లో ఒక పెళ్ళి, మేలో ఒక పెళ్ళి ఉందన్నమాట రిలేటివ్స్ది. సో దానికి షాపింగ్ చేయడానికి కూడా అయితే వెళ్తున్నాం మేము. అలా పెళ్లి రోజు కాబట్టి వాళ్ళది ఈరోజు అలా తిరిగినట్టు కూడా అయిపోతుంది అలాగనేసి ఇంకా ఈరోజు అయితే వెళ్తున్నాం గైస్. అక్కడ ఎలా ఉంటుంది, ఎంత రష్గా ఉంటుంది, ఇంకా మేము ఏమేమి తీసుకున్నాము, అక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ అయితే చూపిస్తాం మీకు. మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు ఇంకా ఏ ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాము. సో తనైతే మా డాడీ అనమాట. అండ్ మా డాడీ, మా మమ్మీ, మా అక్క, ఇంకా నేను అయితే కలిసి వెళ్తున్నాం అనమాట. మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. మా అక్క ఎక్కువ వీడియోస్లోకి రాదు, అసలు వీడియోస్లోకే రాదు. తనకి ఇష్టం ఉండదు అనమాట వీడియోస్లోకి రావడం. సో ఇంకా తను రాదనమాట వీడియోస్లోకి. అండ్ మేమైతే ఆటో బుక్ చేసామన్నమాట. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. సో మా డాడీ అయితే మాట్లాడుతున్నారు ఆటో అంకుల్ తోటి. అండ్ అక్కడ ఏమంటారు, వైట్ చున్నీ కట్టుకొని ఉంది కదా, తనైతే మా అక్క అనమాట. ఇలా ఆటో అయితే సరిపడేసుకున్నాము. ఆటోకి ముగ్గురే అంట కదా, సో మేమైతే నలుగురు ఉన్నాము. మా అక్క ఫేస్ పీస్ కట్టుకుంది కాబట్టి ఇప్పుడు వీడియోస్లోకి వస్తుంది, లేదంటే రాదు అసలు. మా డాడీని చూసారు కదా, మా డాడీ అనమాట తను. మా డాడీ కూడా ఏ వీడియోస్లోకి రాలేదు, మా అక్క కూడా రాలేదు. మా అక్క అయితే ఫేస్ పీస్ కట్టుకుంది కాబట్టి వచ్చింది. మా డాడీ ఇంకా ఎలాగా జెంట్స్ కదండి, వచ్చేస్తారు. అలాగే గర్ల్స్ రారు అంటే మా అక్క రాదు. మా అక్కకి కొంచెం సిగ్గు ఎక్కువ. సిగ్గని కాదు, కొంచెం తనకి ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఈ పబ్లిక్ వాటి ఇంట్రెస్ట్ ఉండదు. పబ్లిక్లోకి వెళ్తే మాత్రం ఫేస్ పీస్ తోటే వెళ్తుంది పక్కా. సో అలా వెళ్తున్నాం గైస్. రోడ్డు మీద షాప్ లాంటి చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నా. అలా ఎంజాయ్ చేయండి చూసి. ఏదైనా చార్మినార్కి ఉదయం వెళ్తే ఏం మజా ఉంటుంది చెప్పండి. లైటింగ్స్ అంటే ఆ సన్లైట్కి ఏం బాగోదు కదా, అదే నైట్ వెళ్తే లైటింగ్స్ అండ్ చాలా రష్గా ఉంటుంది, అందరితో అలా కలిసిపోతుంది. నైటే వెళ్ళాలి గైస్ ఎక్కువ. మార్నింగ్ అయితే ఎక్కువ ఏమీ ఉండవు చూడ్డానికే చార్మినార్. ఒకవేళ ఫొటోస్కి అయితే ఉదయం వెళ్ళొచ్చు, తీసుకోవడానికి అయితే నైట్ వెళ్ళొచ్చు అనమాట. నైట్ చాలా బాగుంటుంది గైస్. సో చూసేది మీరు కూడా ఎలా ఎంజాయ్ చేసామో మేము. సో గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్స్ చేయండి. చూడండి మా అక్క ఎలా ఫోన్ చూస్తుందో. ఫోన్ చూస్తుంది అనమాట, బోర్ కొడుతుందంట తనకి, ఫోన్ చూస్తుంది. ఇన్స్టా చూస్తుంది గైస్, ఇన్స్టా. సో ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. చూసారు కదా ఎంత రష్గా ఉందో, మొత్తం బయట అనమాట. ఇది ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్. బయట నుంచే షాపులు ఉంటాయి కదా రోడ్డు పైన. సో ఎంతమంది చార్మినార్ వెళ్ళారు? ఆంధ్రాలో నుంచి చార్మినార్ చూడడానికి ఎంతమంది వచ్చారు? హైదరాబాద్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు వెళ్ళారు, ఇప్పటి వరకు ఎన్నిసార్లు వెళ్ళారు? సో ఇదైతే మేకప్ షాప్ అనమాట. మేకప్ అంటే మేము మేకప్ ఏం తీసుకోము, ఒక ఐలైనర్ కోసం వచ్చాము. ఐలైనర్ ఇంకా ఫౌండేషన్ది స్పాంజ్ ఉంటుంది కదా, అది కూడా కావాలన్నమాట మాకు. సో అది తీసుకోవడానికి అయితే వచ్చాము.
ఒక్కొక్కటి 50 రూపీస్ అంట గైస్. బయట అయితే 100 ఉంటుందేమో, కొంచెం చార్మినార్ అంటే తగ్గించడం కదా. సో అది మా అక్క పట్టుకుందనమాట ఫౌండేషన్. నేను లాగేసి చూపిస్తున్నాను మీకు, అది తీసుకుంటుందో లేదో మరి దాని ఇష్టం. సో చార్మినార్ వస్తే అక్కడ మ్యాంగోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవి చూస్తే తినాలనిపిస్తుంది. చార్మినార్లో అన్నీ తిని వస్తాయి కదా అలా. సో చూస్తే తినాలనిపిస్తుంది, కానీ ఫ్యామిలీ ఐ మీన్ మమ్మీ డాడీ కొనాలి కదా, కొనరు ఎక్కువ. బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు అది ఇది అంటారు. సో మనకు అలాంటి పట్టింపులు ఉండవు కదా గైస్, తినేయడమే. సో డాడీకి అయితే పర్ఫ్యూమ్ కావాలంట. సో డాడీ పర్ఫ్యూమ్ కోసం ఐ మీన్ పర్ఫ్యూమ్ తీసుకుంటున్నారు. సో మా మమ్మీ ఆలోచిస్తున్నారు ఏం తీసుకోవాలి అని. చాలా రష్గా ఉంది గైస్. చూడండి చార్మినార్ ఎంత బాగుందో నైట్. చూసారా ఎంత రష్గా ఉందో. చార్మినార్ వెళ్తే కొంచెం భయం ఉంటుంది, ఎక్కడ ఫోన్లు తీసేస్తారు, ఎక్కడ దొంగలు వస్తారు, ఎక్కడ ఏం పోతాయి అలా అనేసి కొంచెం గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అటు ఉన్నాయి గైస్. సో ఏమో మనకి ఇష్టం ఉండదు, కానీ చూడ్డానికి వచ్చినట్టు తిరిగాము. బట్ తీసుకున్నాము, తీసుకోలేదని కాదు. సో ఇక్కడ కాశ్మీరీ బ్యాంగిల్స్ అటు ఉన్నాయి, చూస్తే కొనుక్కోవాలనిపించింది. బట్ 350 ఎంతో చెప్పారు. ఎందుకులే వెంటనే విరిగిపోతాయి కదా అనేసి ఇంకా వదిలేసాను అనమాట. ఇక్కడ నెయిల్ పాలిష్ కోసం అయితే వచ్చాం గైస్. నెయిల్ పాలిష్ కలర్స్ ఏం బాగలేదు. అండ్ మా మమ్మీకి ఒక రకమైన బ్యాంగిల్స్ కావాలంట. ఆ బ్యాంగిల్స్ ఉన్నాయి కానీ కాకపోతే 500 ఆడి చెప్తున్నారు. ఎందుకు గైస్ అంత రేట్ చెప్తారు చెప్పండి. 500 అండ్ 500. అదే ఆంధ్రాలో ఇవన్నీ ఎంత తక్కువ రేటుకి దొరుకుతాయో కదా. చెప్పండి కామెంట్స్లో ఎంత తక్కువ రేటుకి దొరుకుతాయో. హైదరాబాద్ బెస్టా, ఆంధ్ర బెస్టా ఏంటో కామెంట్ చేయండి. సో ఇవ్వండి గైస్, బ్యాంగిల్స్ ఇన్ని ఉన్నాయి. పైన చూసారా కాశ్మీరీ బ్యాంగిల్స్ అట్టి ఉన్నాయి. చూడండి బ్యాంగిల్స్ ఇంత బాగున్నాయి, చూస్తే అన్నీ తీసుకోవాలనిపించింది. బట్ తీసుకోలేము కదా. సో బుర్కాలు కూడా ఉన్నాయి. బుర్కాస్ ఆల్రెడీ నేను తీసుకున్నాను. సో అందుకే ఇంకా నేను మళ్ళీ తీసుకోలేదనమాట. సో బ్యాంగిల్స్ కోసం ఎన్నిసార్లు తిరిగామో గైస్, ఎన్ని షాపులకి వెళ్ళామో. బట్ మా మమ్మీకి ఏమీ నచ్చలేదంట. బట్ ఫైనల్లీ దొరికాయి అనుకోండి, దొరికాయి ఫైనల్లీ. సో తీసుకున్నారు వాళ్ళు. ఏం తీసుకున్నారో చూద్దాం. వెనకాతలు తిప్పుకున్నారు గైస్. మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము షాపింగ్ చేస్తాము. మా మమ్మీకి ఇంకా చేయలేదు. మీన్ బ్యాంగిల్స్ కోసమే తిరుగుతున్నారు చాలా. ఆల్రెడీ మేము క్లాత్స్ ఐ మీన్ బట్టలు అయితే మేము ఆల్రెడీ తీసేసుకున్నాము. సో ఇక్కడికి స్లిప్పర్స్ కోసం, బ్యాంగిల్స్ కోసం అటు వచ్చామన్నమాట. సో మీరైతే స్కిప్ అయితే చేయకండి. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి గైస్. 100 షాపులు తిరిగాం బ్యాంగిల్స్ కోసం. చూసారా ఎన్ని షాపులు తిరుగు బ్యాంగిల్స్ కోసం అయితే. లేడీస్కి ఏమంటారంటే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ చూస్తే వెంటనే తీసుకోవాలనిపిస్తుంది. సో తీసుకోవాలనిపిస్తుంది, బట్ ఏం తీసుకోవాలో అర్థం కాదు. అన్నీ బాగుంటాయి కదా, సో దానికోసం అనమాట.
సో ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది గైస్. క్యాబ్ బుక్ చేసుకున్నాం మేము. మా అక్క అయితే మా పక్కన కూర్చుంది, వీడియో తీయొద్దు అన్నది, అది తింటుంది అనమాట. సో ఫేస్ పీస్ తీసి తింటుంది. సో వీడియో వద్దు అలా అనేసి అన్నది. సో ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది గాయస్. ఇంకొకటి మాకు కార్ పడదు గాయస్. మా అక్కకి నాకుని వామిటింగ్లా వస్తుంది, కడుపులో తిప్పినట్టు. సో అది ఏంటి అంటే మా అక్క దాన్ని కవర్ చేసుకోవడానికి తింటుందన్నమాట. బై మిస్టేక్ పాప వీడియోలోకి వస్తుంది, బట్ అంత క్లారిటీగా ఏం కనిపించట్లేదులేండి. తింటుంది పాపం బిడ్డ. పాపం ఇలా వస్తుంది తెలిస్తే నన్ను చంపేస్తుంది గైస్. సో ఇవైతే తీసుకున్నాం గైస్. ఈ పింక్ కిట్స్ అవి ఉన్నాయి అయితే నాయవన్నమాట ఇవి. అండ్ ఇవైతే అమ్మి అనమాట. ఇవి తమ్ముడికి తీసుకున్నాము, ఇవి అక్క తీసుకుంది బ్లాక్. ఇవి ఒక పాపకి తీసుకున్నామండి రిలేటివ్స్లో. ఇంకోండి గైస్, చెప్పాను కదా మా అక్క ఫౌండేషన్కి స్పాంజ్ కావాలని, అదొకటి అనమాట. అండ్ ఐలైనర్ అనమాట. ఇది ఐలైనర్ ఒకటి తీసుకున్నాం. అండ్ ఇదైతే ఫౌండేషన్ అనమాట. ఫౌండేషన్ ఒకటి తీసుకుంది, క్రీమ్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకున్నాను గైస్, కింద వైట్ వచ్చినాయి కదా అవి. నెక్స్ట్ ఆ ఇయర్ రింగ్స్ అయితే మా అక్క తీసుకుంది. ఆ రింగ్ కూడా మా అక్క తీసుకుంది. అలా పెద్ద పెట్టుకోవడం దానికి ఇష్టం అని ఉంటా. సో అది. సో గాయస్, ఈ బ్యాంగిల్స్ కోసం ఎన్ని ఎన్ని షాప్స్ తిరిగామో, బట్ ఫైనల్ దొరికేసాయి అన్నమాట. మా అమ్మమ్మకి, మా పెద్దమ్మకి, మా అమ్మకి అయితే తీసుకుంది మా మమ్మీ. సో ఇందులో ఆ గ్రీన్ది మా డాడీ తీసుకున్నారు, ఆ వైట్ది అయితే నేను తీసుకున్నాను. ఈ వాచెస్ అయితే మా అన్నీ వాళ్ళకి అనమాట. అన్నీకి ఒకటి, తమ్ముడికి ఒకటి. నెక్స్ట్ ఈ పర్ఫ్యూమ్స్ మా డాడీ తీసుకున్నారు. సో మా షాపింగ్ అయితే ఇది గైస్ ఇలా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.